తిరుపతి జిల్లా రేణిగుంట కరకంబాడి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 150లో అక్రమ ప్లాట్లు టీడీపీ నాయకుల అండదండలంటూ కొండని తవ్వేశారంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని టీడీపీ సీనియర్ నేత బుచ్చినాయుడు ఖండించారు. ఇక కరకంబాడిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ కథనానికి ఎలాంటి ఆధారాలు, అధికారిక రికార్డులు లేవని, రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడైనా అక్రమ ప్లాట్లు లేదా భూకబ్జాలకు పాల్పడ్డట్టు నిరూపిస్తే రేణిగుంట నడిబొడ్డులో సాష్టాంగ నమస్కారం చేస్తామని సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రతిష్టను దెబ్బతీసే వార్తలు జర్నలిజం కాదని, భూములపై సందేహాలుంటే రెవెన్యూ రికార్డులు పరిశీలించి నిజాలు రాయాలని సూచించారు. ఇంటి నిర్మాణం కోసం స్థానికంగా ఉన్నటువంటి కొండపై ట్రాక్టర్ సహాయంతో ఓ ట్రాక్టర్ రాయిని తీసుకున్నామే కానీ ఎలాంటి ప్లాట్లను నిర్మించలేదని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నాయకుడైన వాడు బుట్ట తొవ్వి అంకనం 50,000 లెక్కన అమ్మినాడు అని మా పిల్లకాయలు ఎవరైనా సరే టీడీపీ నాయకుడు అనేవాడు, టీడీపీ అనేవాడు ఎవరు అమ్మినా దీన్ని మీడియా పూర్వకంగా చెప్తున్నాను, నాకు నిరూపణ కావాలా. ఈరోజు పేపర్కి వచ్చింది, చెప్పిన గతంలో కూడా ఈ విధంగా లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. కొన్ని ఈటీవీ ఛానల్ అనేది ఏదేదో ఎప్పుడో పెట్టేది దాని ఒక భూతత్వం మారా చూపిస్తున్నారు. ఈ 2 ఏళ్ళు మా గవర్నమెంట్లో ఏడైనా సరే ఎక్కడ ఒక ప్లాటు, 2 ప్లాట్లు, 10 ప్లేట్లు ఏడైనా కబ్జా చేసి ఉంటే నేను ఈ సవాల్కి సిద్ధం. అది నిరూపించగలిగితే నేను రేణిగుంట టౌన్లో వచ్చి గాంధీ బొమ్మ కాడ నిరూపించి చేస్తే గాంధీ బొమ్మ కాడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి నాది తప్పయింది అని నేను సారీ చెప్పగలుగుతా. నిరూపించలేదంటే ఈరోజు పేపర్కి వచ్చింది, నిరూపిస్తే నేను కాదు మా వాళ్ళు ఎవరైనా సరే, మేము 100 మంది ఉన్నాం, నాయకుడు లీడర్ అనేవాడు 50 మంది 100 మంది తరగా ఉన్నారు టీడీపీ నాయకులు అనేవాళ్ళు. దాన్ని నిరూపిస్తే నేను రేణిగుంట నట్టి బజార్లో వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టింది తప్పు మీడియాకి అందరికీ చెప్తా. దీన్ని నిరూపించకపోతే ఈ రాత్రుల్లో రాసిన వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా, లేదు దీని మీద నేను ఎంత దూరమైన పోతా. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ కాడికి పోయినది, ఇది పార్టీ ఆఫీస్ మంగళగిరి నుంచి ఫోన్, దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఇప్పుడు వాళ్ళు ఏదో పెన్ను ఉండదని రాసేస్తున్నారు, పెన్ను ఉన్నదని రాసేస్తే ఇప్పుడు కొండ లెవెల్ చేసి లేవుట్టేసి అంకనం 50,000 అన్నారు. ఆ పేపర్ పార్టీ ఆఫీస్ కాడికి పోయింది, పార్టీ ఆఫీస్ కాడి నుంచి ఫోను. ఇవి పార్టీ ఆఫీస్కి పోతే గత ప్రభుత్వంలో ఏమి జరిగింది, ఏం పట్టింది తెలుసు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 15 ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మినారు. మరి ఆ రోజు ఏం చేసింది ఈ పేపరు? ఆ పొద్దు ఆడిపోయిన పెన్ను ఆ గవర్నమెంట్లో ఏడాడేసింది, మండలంలో వేసింది, ఆ పేపర్కి తెలుదా? లేదు. ఆ పొద్దు మీరు కబ్జా చేసినారు, మీరు కబ్జా చేసి పేదలకు అమ్మినారు. 10,000